ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. యెహోవా కెరూబుల మీద నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు సకల లోక రాజ్యములకు దేవుడవై ఉన్నావు తండ్రి. స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచండి, మీ చెవులు ఆలకించండి. ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మమ్ములను నిశ్చయముగా ఆశీర్వదించి ఉన్నారు, మా సరిహద్దులను మీరు విశాలపరిచి ఉన్నారు. మీ చేయి మాకు తోడుగా నుండ దయచేసి ఏ కీడును రాకుండా తప్పించండి నాయన. మేము భయంకరమైన దినముల్లో, దుష్ట దినముల్లో, చెడ్డ దినముల్లో, అపాయకరమైన దినముల్లో నాయన మేమున్నాము తండ్రి. ఎటు చూసినా సాతానుడు గర్జించి సింహములాగా తిరుగుచున్నాడు నాయన. ఎవరిని మృంగుదామని యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రములకు గుడ్డితనమును కలుగ చేసి తండ్రి, జీవము గల దేవుని వైపు తిరగనివ్వకోకుండా ఆటంకాలు పరుస్తూ, సేవకుల్ని శోధిస్తూ నాయన, విశ్వాసుల్ని శోధిస్తూ నాయన, అన్య జనాంగాన్ని అంతటి మీద ఏలుబడి చేస్తున్న సాతాన్ని మీ పాదముల కింద చితిక తొక్కించి, మీ బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచె వేసి, మీ దోతలను కావలించి, మీ అరచేతుల మీద ఎత్తు పట్టుకుని, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, నేటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు నాయన. నీ చిత్తమైతే మేము రేపు బ్రతికి ఉండి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకోవాలి కానీ, మా అధికారాలను బట్టి నాయన, మా ధనాన్ని బట్టి, మా ఐశ్వర్యాన్ని బట్టి నాయన, మా తెలివితేటలను బట్టి, మా జ్ఞానమును బట్టి మేమేమీ చేయలేము కానీ నాయన, నిన్ను బట్టే మేము అతిశయించుచు ముందుకు సాగుటకు నాయన, నీ చిత్తము ప్రకారము మేము నాయన చేయుటకు నాయన, నడుచుకున్నటకు నాయన, నీ అందరి భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని వేడుకొనిచున్నాం. నశించిపోతున్న వారిని అందరినీ రక్షించండి. రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేయండి నాయన. రోగులందరిపై మీ హస్తముంచి ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో మంచాల మీద, వెంటిలేటర్ మీద, ఐసీలో ఉన్న బిడ్డలందరినీ, బలహీనలందరినీ బలపరిచి స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయండి. ఇది మొదలుకొని యెహోవాని రాకపోకల యందు కాపాడుననే వాగ్దానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేసి, రాకపోకల్లో కాపుదల భద్రత దయచేసి, ఎటువంటి యాక్సిడెంట్లు జరగకోకుండా కాచి కాపాడండి నాయన. ఈ రోజంతా మాకు కావలసినవన్నీ అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, అన్నవస్త్రాలు లేని వారికి అన్నవస్త్రాలు దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతిని దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరి